ప్రపంచమంతా మాట్లాడుకున్న పదం ఈరోజు విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. అదే గట్ హెల్త్. గట్ హెల్త్ రావడానికి అంటే గట్ హెల్త్ కావడానికి రకరకాల కారణాలు ఉన్నా కూడా ప్రధాన కారణం మాత్రం సమతుల్య ఆహారం లోపించడం. ప్రతి ప్రజానికంలో ఏమైపోతుందంటే ఉరుకుల పరుగుల జీవితం అంటే ఆధునిక కాలానికి అలవాటు పడ్డ ప్రజానికం నాలుక రుచిని కోరుకుంటుంది. కమ్మటి ఆహార పదార్థాలను సేవించాలని చెప్పి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఉమ్మడి కుటుంబాలు మొత్తం నశించిపోయిన తర్వాత ఏకీకృత కుటుంబాలు అంటే ఒంటి సంసారాలు బాగా ఈ దేశం మీద బాగా ఆధారపడతా ఉన్నాయి. దీంట్లో ఏమైపోతుందంటే ఈ డబ్బు సంపాదన మీద కుటుంబ పోషణకి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వాళ్ళు తీసుకునే ఆహారం మీద కూడా అశ్రద్ధ పెరిగిపోతూ ఉంది. అంటే ఇప్పుడు పొద్దున్న లేస్తేనే వాళ్ళకి బిజీ లైఫ్లో వాళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి బాగా టిఫిన్ చేయడం దాంట్లో పుట్నాల చట్నీ అంటే ఒక దోశ తీసుకున్నారనుకోండి పుట్నాల చట్నీ, ఒక ఇడ్లీ తీసుకున్నారనుకోండి పుట్నాల చట్నీ, ఒక పూరి తీసుకున్నారనుకోండి పుట్నాల చట్నీ, ఒక మైసూరు బొండ తీసుకున్నారనుకోండి పుట్నాల చట్నీ, ఒక వడ తీసుకున్నారనుకోండి పుట్నాల చట్నీ. ఇలా రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నా కూడా దానికి ఇచ్చే చట్నీ మాత్రం పుట్నాల చట్నీ. ఇది రోజువారీ జీవితంలో ఇట్లా వారం రోజుల్లో కనీసం ఒక 6 సార్లు 7 సార్లు అంటే వారంలో 7 సార్లు కూడా తినేవాళ్ళు ఉన్నారు ఈరోజు. కాబట్టి ఏమైపోతుంది అంటే వాళ్ళకి పెద్ద పేగు, చిన్న పేగు, కడుపుకు సంబంధించి అంటే ఉదరానికి సంబంధించిన రోగాలన్నీ కూడా విపరీతంగా బాధ పెడతా ఉన్నాయి. ఈరోజు మీరు 10 మందిని తీసుకుంటే 10 మందిలో 9 మంది గ్యాస్ అనే సమస్యలతో బాధపడతా ఉన్నారు. ఎప్పుడు పొట్ట ఉబ్బరంతో బాధపడతా ఉన్నారు. పొద్దున్న లేస్తేనే మళ్ళీ ఒక ట్యాబ్లెట్, దానికి పాన్-40, రెబుఫ్లజన్ అట్లా రకరకాల ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన గోళీలు వేసుకోవాలి. ఒక రోజు మొత్తాన్ని లైఫ్ నట్టు సాగాలి. కొద్ది రోజులు పోతే ఈ గ్యాస్ టాబ్లెట్ కూడా పనిచేయదని కూడా మీకు వాళ్ళకి తెలిసిపోతుంది. కొద్ది రోజులు పోతే ఆ గ్యాస్ టాబ్లెట్ కూడా పనిచేయదు వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారు, దాన్ని డబుల్ డోసెస్ కింద ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వేసుకుంటూ ఉంటారు. తర్వాత బస్కోగ్యాన్ అంటే మళ్ళీ సిరప్స్ వాడుతూ ఉంటారు. అంటే చూడండి, మనిషి శరీరానికంటే అంటే మనిషి ఒక మూలాన్ని వెతికేదానికంటే అంటే నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందని వెతికేదానికంటే కంప్లీట్గా మెడికల్ షాప్కి తన శరీరాన్ని అంకితం చేశాడనమాట. ఈరోజు అట్లా మనకు వచ్చే ఈ రకరకాల ఇబ్బందులు మన శరీరాలని డాక్టర్లకు అప్పచెప్పడం, మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగడం, ఇది ఒక లైఫ్ అయిపోయింది. అంటే ప్రతి ప్రజానికానికి ఇది సంబంధించిన లైఫ్ అయిపోయింది. కొన్ని రోగాలు ఆయుర్వేదం ద్వారా తగ్గుతాయి అన్న విషయాన్ని కూడా అంటే మన ఇంటి వైద్యం ద్వారా తగ్గుతాయి అన్న విషయాల మీద ఈరోజు వాళ్ళకి అవగాహన, పాపం ఒకవేళ అవగాహన ఉన్నా నాణ్యమైన ఔషధాలు దొరికే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బు కావాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనిషిని పీడించే కొంతమంది వైద్యులు కూడా ఉన్నారు. అంటే అట్లా చెప్పడానికి లేదు కానీ ఉన్నారు. ఈరోజు మనిషి అవసరాలను క్యాచ్ చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఒక వ్యక్తి మన దగ్గరికి బాధతో వచ్చినప్పుడు సరైన వైద్యం చేయాలి, నాణ్యమైన ఔషధం ఇవ్వాలి, అతని శరీరాలను కాపాడాలి. ఆ శరీరాన్ని కాపాడడం ద్వారా అతని కుటుంబం మొత్తం బాగుపడతారు. ఇంట్లో ఒకరు బాగుంటే, ఇంట్లో భార్యాభర్తలు ఎవరొకరు బాగున్నా కూడా కుటుంబం అంతా కూడా అట్లా సాగిపోతూ ఉంది. పచ్చని సంసారంతో సాగిపోతూ ఉంది. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే గట్స్తో కానీ, మిగతా పెద్ద పేగు కానీ, అల్సరైటిస్ కానీ, ఇంకా రకరకాల పేగుకు సంబంధించిన వ్యాధులతో కానీ, కడుపుకు సంబంధించిన వ్యాధులతో కానీ బాధపడుతూ ఉంటారో, మా సంస్థ ద్వారా అద్భుతమైన ఆయుర్వేద ఔషధాన్ని తీసుకొని వచ్చాము. ఇది ఉదర రోగ సంహార చూర్ణం. అంటే కడుపుకు సంబంధించిన 9 రకాల రోగాలు ఉంటాయి. అంటే మనిషికి కడుపుకు సంబంధించిన 9 రకాల రోగాలు. మీరు చూడండి, కొందరికి శరీరంలో నీరు వస్తూ ఉంటుంది, పొట్టలో కూడా నీరు వస్తూ ఉంటుంది. పెద్ద పేగుకి అల్సరైటిస్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే పెద్ద పేగులో ఏమవుతుంది అంటే మీకు ఇంత ఎర్రగా ప్యాచ్లాగా ఏర్పడి దాని మీద డాట్స్గా ఇంత పెద్ద ప్యాచ్లో అల్సర్ ఫామ్ అవుతూ ఉంది. అప్పుడు ఏమవుతుంది, అల్సర్ వాళ్ళని పీల్చి పిప్పి చేస్తుంది. వాళ్ళు ఏది తిన్నా కూడా మంట. అంటే ఇక్కడ బ్రాంకైటిస్, ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నవాహిక ఇది ఏదైతే ఉందో ఇక్కడ దాకా వాళ్ళు ఏది తిన్నా కూడా ఇట్లా మంటగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. దీనికి రకరకాల ఆహార పదార్థాలు కారణమైనా కూడా వాళ్ళు భరించలేనంత నొప్పి వస్తూ ఉంటుంది. అట్లాగే పేగుకు సంబంధించిన వ్యాధులు, చిన్న పేగుకు సంబంధించిన వ్యాధులు, మోషన్స్ ఫ్రీగా రాకపోవడము, ఏది తిన్నా కూడా అజీర్ణం, ఇంకోటి ఆకలి లేకపోవడం, రకరకాల సమస్యలు, మనిషికి విపరీతమైన సమస్యలు, కడుపుకు సంబంధించి 9 రకాల రోగాలు. ఈ రోగాలకన్నిటికీ కూడా ఇది గొడ్డలి పెట్టు. ఇది మీరు ఒక్కసారి వాడేటప్పటికి ద డే ఇట్ సెల్ఫ్, మీరు ఇది వాడిన రోజు నుంచే దీని పనితీరు మొదలవడం మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 2 రోజుల్లో వాళ్ళు ఆ రోగం నుంచి బయటపడాను, అబ్బా నాకు ఇది ఒక బ్రహ్మాండమైన ఔషధం దొరికింది అన్న సంతోషాన్ని వ్యక్తపరచుకుంటారు.
ఇది కేవలం మా సంస్థపై నమ్మకం గల వ్యక్తులకి మాత్రమే. అట్లాగే ఈ తీసుకునేటప్పుడు ఇది క్రమబద్ధంగా ఒక 40 రోజులు తీసుకునేటప్పటికి మీకు అల్సరైటిస్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ కానివ్వండి, ఇతర సమస్యలు అంటే దీనికి రిలేటెడ్ కడుపుకి సంబంధించి రిలేటెడ్గా మోషన్స్ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, అట్లా రకరకాల సమస్యలన్నిటికీ కూడా ఇది అద్భుతమైన పరిష్కారం. మీరు చూడండి, కడుపుకు సంబంధించి ఎన్ని రోగాలు ఉన్నా కూడా మా ఈ ఉదర రోగ సంహార చూర్ణం మీకు సమాధానంగా పనిచేస్తుందని తెలియజేస్తూ, మా సంస్థ శ్రేయోభిలాషులకి ఇది అద్భుతమైన వరం అని మేము బల్లగుద్ది చాటి చెప్తా ఉన్నాం. నమ్మకమైన వ్యక్తులు, నాణ్యమైన వ్యక్తులు దీన్ని వాడి మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకుంటారని విశ్వసిస్తూ, నమస్తే. శ్రీ సరస్వతి ఆయుర్వేద మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్ నగర్, మీ పృథ్వీరాజ్.